మెల్లమన్నారు, సౌండ్ ఏమో మెల్లగా వస్తుంది. థియేటర్లో గట్టిగా వస్తుంది. టాలెంట్ కి ఊరంతా ఊగిపోతున్నారు. వాళ్ళకి టాలెంట్ కి గవర్నమెంట్ జాబ్ ఇస్తారా? ఇందిరా మళ్ళీ కూడా ఇస్తారు. ఐ డోంట్ థింక్ మీ సినిమాలో హీరోలు ఎవరు లేరు, లైక్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అదే టీజర్ లో చెప్పారు కదా, పాత్రలు అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. అంటే అసలు క్యారెక్టర్ అంటూ లేని ఒక క్యారెక్టర్ ఉంటే అదే నా క్యారెక్టర్. అది పెట్టుకో, ఏదో రోజు నిన్ను మంగిలిని చెప్తా. చిన్నప్పటి నుంచి పేడెత్తడం అలవాటు ఉంది, సినిమాలో కూడా అదే క్యారెక్టర్. మా బర్రీదిగా ఇగో చిరుపాలు. నువ్వేదో తండ్రి అయినట్ట నవ్వేంద్ర. సో ఇప్పుడు చిరుతలు వాయిద్దాం. అందులో మీ డైలాగ్ బాగా వైరల్ అయింది కదా, ప్రకృతి సిగ్నల్. ఈడ ఫోన్ సిగ్నల్ చక్కగా రాదు. ఇక్కడ ఫోన్ సిగ్నల్ చక్కగా రాదు. మీరు ఆ సినిమా థియేటర్లో చూస్తే పిచ్చి పిచ్చిగా నవ్వుతారు. ఏంటి బాబు ఇట్లా వచ్చిండ్రు? రాజమ్మని అడిగినీకి వచ్చినాం. దాని దగ్గర ఏముంది అడిగినీకి? ఏ బాబు మీదే క్లాస్? మిడిల్ క్లాస్ బేస్ వాయిస్ ఉందని బేస్ లెస్ మాట మాట్లాడు. మీ మ్యూజిక్ తోనే ఆయన ఆత్మకి శాంతి కలుగుద్దని నమ్మిన మీరు నా నమ్మకం నిలబెట్టిండు, మా నాన్న బొందబెట్టిండు. ఈ ఆరుగురులో ఒక్కరిని బాగా మెచ్చుకునే సందర్భాలు ఉన్నాయా? సిరి రోషన్ క్లైమాక్స్ సీన్ ఈ యాదిగా నీ యాదమరిసిందిరా. నన్ను ఎప్పుడన్నా బావని బిలాంగ్ విన్నావా? కొంచెం తెలివి ఉండాలి, అది నీకు లేదు, ఎప్పటికీ రాదు కూడా. ఇక నుంచి నేను దాని మొక్కలు చూడను రా. నువ్వు వచ్చిన తర్వాత పగిలిపోయి నాకు కూడా రాతగా పెట్టుకుంటే నువ్వు మళ్ళా పగలగొట్టావు. మొత్తం సెట్ అంతా బన్నీ అన్నకి ఆర్య ఎలాగో రోషన్ కి బ్యాండ్ మేళం. అంటే రోషన్ డాన్స్ ఇప్పటి వరకు ఎవరు చూడలేదు, చాలా బాగా చూస్తారు. యాక్టింగ్ ఆ రేంజ్ లో మాక్సిమం ఈ మూవీస్ లో ముందు మూవీస్ లో చూడలేదు, దీనిలో చాలా డిఫరెంట్ గా చూస్తారు. శ్రీదేవి ఇంకా అల్లరి చేస్తూనే మొత్తం సినిమా అంతా అయిపోయింది. గట్లంటే నేను నీ బావని. ఓడి బావా ఓనిక్ బావా. హిట్ ప్రేక్షకులకు నమస్కారం, అండ్ దిస్ ఇస్ మహేష్ అండ్ వెల్కమ్ టు అనదర్ ఫ్రెష్ ఎపిసోడ్ ఆఫ్ అసలు ఇది ఇంటర్వ్యూ కాదు. దీనికి న్యాయం చేకూర్చడానికి నిజంగానే ఒక బ్యాండ్ మేళ మా దగ్గరకు వచ్చింది. ఆల్రెడీ కెమెరాస్ రోలింగ్ రా బాబు అని చెప్పినా కానీ హెన్ను పెన్ను కెన్ అని చెప్పేసి జోక్ చేసుకుంటారు. మాకు కావాల్సింది అదే కాబట్టి వాళ్ళు చెప్పలేదు కెమెరా ఆన్ అని చెప్పి. అసలు ఈ బ్యాండ్ మేళం ఏంటి, వీళ్ళ బ్యాండ్ గ్యాంగ్ లీడర్ ఎవరు, అసలు ఈ బ్యాండ్ మేళం సౌండ్ ఎక్కడి వరకు వినిపించబోతుంది, అండ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఆఫ్ బ్యాండ్ మేళంతో మాట్లాడదాం. హలో పీపుల్, హాయ్. బ్యాండ్ మేళం అన్నారు, సౌండ్ ఏమో మెల్లగా వస్తుంది, ఎందుకు? థియేటర్లో గట్టిగా వస్తుంది. 26. సో ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. యు ఆర్? ఐఎమ్ అవినాష్ దేవ్. సో ఈ సినిమాలో నేను నరేష్ అనే క్యారెక్టర్ చేశాను. సో అంటే హీరో చిన్నప్పటి నుంచి ఎండ్ దాకా నేను సినిమాలో ఉంటాను, అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట. సో ఐఎమ్ ఆల్ త్రూ ద ఫిలిం, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ చూస్తారు ముందు ఇంకా ఎలా అనిపిస్తుంది అంటే, అరే హర్ష్ రోషన్ కి నీకు ఇద్దరికి ఆడిషన్ పెడతాం రా, మీ ఇద్దరులో ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకే హీరో రోల్ ఉంటుంది అన్నట్టుగా మీకే వాళ్ళు డామినేట్ చేసినా సరే హీరో నిన్ను అన్నట్టుగా కనిపిస్తుంది. సెకండ్ హీరో ఆఫ్ ద ఫిల్మ్. ఓకే, ఐ డోంట్ థింక్ మీ సినిమాలో హీరోలు ఎవరు లేరు, లైక్ క్యారెక్టర్స్ ఉన్నాయి. క్యారెక్టర్ అదే టీజర్ లో చెప్పారు కదా, పాత్రలు. అదే డైలాగ్ ఏంది? అయ్యయ్యో ఈ కథలో పాత్రలు కల్పితమా? ఫిలిం గురించి మాకు చాలా విషయాలు తెలిసాయి, అండ్ దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఇన్ఫాక్ట్ ఈ డిలేకి కారణం కూడా ఏదైతే ప్రీవియస్ డేట్ అనుకున్నారో 13th రిలీజ్ అవ్వాల్సింది కాస్త ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ డేట్కి రిలీజ్ చేస్తున్నారో, ఎందుకు ఈ డిలేకి కారణం ఏంటంటే స్ట్రాటజికల్గా వస్తున్నాం మేము అని చెప్పేసి అన్నారు. సో ఇంత యూత్ కనెక్ట్ ఉన్న ఫిల్మ్ని మేము కొంచెం ప్లాన్గా తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో కొంచెం డిలే అయిందన్నారు. అండ్ ఐ మీన్ టచ్ విత్ యువర్ సతీష్ జవాజీ. చాలా చెప్పారు మీ గురించి, సెట్లో మీరు చేసిన విషయాలు, మీరు చేసిన అల్లరి, అండ్ ఇండివిజువల్గా మీరు ఎలా షైన్ అవ్వబోతున్నారు అది కూడా చెప్పారు. సో ఆఫ్టర్ హిస్ ఇంట్రడక్షన్, యువర్ ఇంట్రడక్షన్, వెయిట్, నాకు మీకు ఎవరైనా తమిళనాడులో లేకపోతే సినిమాకి వెళ్ళి మీకు ఏమవుతాడు అని చెప్పండి నాకు. ఆయన మనోడు కోర్టులో కూడా చేశాడు. కోర్టులో చేసి తర్వాత తమిళ్లో యూత్ అనే సినిమా చేసి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. చాలా డౌన్ టు ఎర్త్ క్యారెక్టర్ కమెడియన్. సో ఇలా అలా మాట్లాడుతుంటాడు. చేసేవాడిని అప్పుడు కాలేజ్ లో ఉన్నప్పుడు చేసేవాడిని. ఇప్పుడు కాలేజ్ లో లేవా? కాలేజ్ అయిపోయింది.
ఓకే చూస్తే ఇంటర్మీడియట్ పిల్లల్లో ఉన్నారు అంటే చిన్న పిల్లలమే బట్ ఇప్పుడు అయిపోయింది కాలేజ్. కనబడట్లే ఏజ్ కనబడట్లేదు. తక్కువ అంటే సినిమాలో నిక్కరేసుకుంటా కాబట్టి 10th క్లాస్ చెప్పరా చెప్పు. సో నా పేరు విహాన్ ఉదయ్. సో మాది వైజాగ్. ఈ సినిమాలో నేను అంజీ అని క్యారెక్టర్ చేశాను. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. వీడికి గిటార్ మీద టచ్, నాకు తబలా మీద టచ్, వీడికి సాక్సోఫోన్, ఆమెకి చిడతలు బేసిక్ గా సింగర్ కూడా. ఆమెకి యాక్చువల్లీ దోమలు కొట్టడం బాగా అలవాటు. సో మంగళి నేను యాక్చువల్లీ బ్యాండ్ లో. ఓకే సో అలా ఉంటుంది మా క్యారెక్టరైజేషన్స్. ఇంకా త్రూఅవుట్ ఉంటాం ఫిల్మ్ అంతా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆర్క్ ఉంటుంది. సో ఇంకా 26th మీరే చూడాలి. సో నేను గుర్తుపెట్టినట్టే సేమ్ యూత్ ఫిల్మ్ హీరో కెన్ లా ఉన్నామని చెప్పేసి చాలా మంది నాకు అన్నారండి. నాకు కోర్టు సెట్ లో కూడా అన్నారు. అండ్ మొన్న అదే బయట తిరుగుతున్నప్పుడు కూడా బయట తిరుగు ఈ వాళ్ళు నమ్మకండి. సడన్ గా వచ్చి తమిళ తర్వాత వచ్చి ఎన్న పడరు మా మేకప్ ని చెప్పి కొంచెం పౌడర్ తీసుకుని అలా పెడితే నాన్ సెంధిల్ ఇప్పుడు మా సినిమాకి వచ్చి బ్యాండ్ మేళం కి మీరు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఫిల్మ్ లో మీరు క్యామియో చేస్తారు, చాలా థాంక్స్ సార్. ఇప్పుడు మల్టీవర్స్ అయిపోయింది, తమిళ చేస్తారు ఇప్పుడు ఇది. మనం బ్యాండ్ మేళం ప్రమోట్ చేద్దాం కొట్టుకుంటున్నారు ఆల్రెడీ. సో విశ్వనాథ్ హాయ్. హాయ్ అన్న. నా పేరు విశ్వనాథ్. మాది విజయనగరం డిస్టిక్. నేను ఈ సినిమాలో దినేష్ అనే క్యారెక్టర్ ప్లే చేశాను. క్యారెక్టర్ గురించి అంటే అసలు క్యారెక్టర్ ఏంటో కూడా నాకు తెలీదు. అంటే తెలీదు అని అంటే అసలు క్యారెక్టర్ అంటూ లేనోడు ఒక క్యారెక్టర్ ఉంటే అదే నా క్యారెక్టర్ సినిమాలో. సో బేసిక్ గా మాకందరికి ఇచ్చిన క్యారెక్టర్స్ లో మేములా కాకుండా ఆ క్యారెక్టర్ లాగా బిహేవ్ చేయాల్సి వచ్చింది. ఇతనికి మాత్రం వీడు ఎలా ఉన్నాడో బయట అదే సినిమా చాలా ఈజీ అయిపోయింది. మీకన్నా సరే ఓకే రోలింగ్ అన్నప్పుడు స్విచ్ చేసుకోవాలి. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అట్లే ఉంటాడు. సో అందుకు అది నాకు చాలా ప్లస్. చిన్నప్పటి నుంచి పేడెత్తడం అలవాటు ఉంది. సినిమాలో కూడా అదే క్యారెక్టర్ మొత్తం చెప్పు ఇంకా. సో అదే కదా నేను చెప్తా సతీష్ అన్నకి చెప్పి ఇప్పటికిప్పుడు సతీష్ గారు చెప్పింది ఏంటంటే మా వాళ్ళు ఎలా ఉన్నారో నాకు ఎంటైర్ ఫుటేజ్ నాకు ఇవ్వు, నేను ఎడిట్ చేసి బయటికి పంపిస్తాను. మీరు చూస్తుంటే సతీష్ గారి ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశాను. వీ హ్యాడ్ రియలీ ఫన్. సో మీ గురించి చాలా చెప్పాడు. అండ్ అంటే నీతో మాట్లాడిన ఈ 2 minutes నాకు ఉపేంద్ర గారు గుర్తొస్తున్నారు. ఎందుకో నీకు అర్థమైంది ఏంటంటే 2 కెమెరాలు అంటే ఓకే ఎవ్రీబడి సైలెంట్. ఒక 10 seconds నాకు ఆ ఎఫెక్ట్ ఇవ్వ ప్లీజ్. ఎఫెక్ట్ అంటే అది వస్తుంది ఆల్రెడీ. అది ఆటోమేటిక్ అన్నది. ఆయన గురించి చెప్పాలంటే మేమంతా ఆడిషన్లు ఇచ్చి నేను ఒక 100 పైన ఆడిషన్లు ఇచ్చింటా. ఓకే. సో ఈయన కూడా సినిమా చేసి ఇంకో వెబ్ సిరీస్ చేసి వచ్చాడు. ఈ సినిమాకి ఆయన ఆడిషన్ ఇవ్వలేదు. నేను ఆడిషన్ ఇవ్వలేదు. ఆయనని చూస్ చేసుకున్నారు. అంటే వేరే వాళ్ళ వీడియోలు చూసి అరే చాలా డిఫరెంట్ ఉన్నాడు అని చెప్పి నాకు తెలిసి ముందు ఇతను తీసుకున్నాం, తర్వాత హీరో హీరోయిన్ తీసుకుందాం అనుకుంటున్నారు. చూసి ఇతన్ని పిలిపించి తీసుకున్నారు. ఇతను ఒకళ్ళు ఆడిషన్ వీడియో పంపించారు. ఆ మనోడు కంట పక్కన ఉన్నాడు బాగా చేశారు వాడిడే. ఓకే. సో నాకు ఆడిషన్ కాదు, నాకు ఈ నెంబర్ పంపించి అని చెప్పి మనం నెంబర్ తీసుకొని నువ్వు వదిలేద్దాం అనుకున్నావు, కానీ వెతుక్కుంటూ వచ్చేసి ఆయన చూస్ చేసుకొని తీసుకున్నారు. సో ఇట్స్ యాక్చువల్లీ గ్రేట్. సో అది నిలబెట్టుకోవాలి ఇక మీదట. సో అది ఎంతవరకు వెళ్తుంది అది మన చేతిలో లేదు కదన్న. సో ఇప్పుడు చిడతలు వాయిద్దాం. హాయ్ పూజ. సో ఇది కూడా మీ ఫస్ట్ ఫిలిం? యా, ఇది నా ఫస్ట్ ఫిలిం. ఈ ఫిలిం ఆపర్చునిటీ మీ వరకు ఎలా వచ్చింది? మీరే ఆపర్చునిటీ దగ్గరికి వెళ్ళారా? లేదు, ఆపర్చునిటీ నా దగ్గరకు వచ్చింది. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? నేనైతే షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్ అవి చేశాను. సతీష్ గారితో నేను డెమో చేశాను ఇంతకు ముందు. ఇదే ఫిల్మ్ కి? వేరే స్క్రిప్ట్. సో చేసినప్పుడు ఆయన కాంటాక్ట్ ఉండే కాబట్టి ఈ క్యారెక్టర్ నువ్వు సెట్ అవుతావా అన్నారు. ఆడిషన్ క్లిప్ పంపమంటే పంపాను. ఆ తర్వాత లుక్ టెస్ట్ కి రమ్మన్నారు. సెలెక్ట్ అయిపోయాను. లుక్స్ లైక్ సతీష్ గారిది ఇది ఫస్ట్ ఫిల్మ్ అయి ఉండొచ్చు, బట్ యాక్చువల్లీ సతీష్ గారు చేసిన ఫస్ట్ ఫిల్మ్ లో ఫస్ట్ హీరోయిన్ మీరు అనమాట. సో డెమో ఏదైతే చేశారో వీళ్ళు కొంచెం కష్టపడాల్సి వచ్చిందేమో, బట్ మీరు తెలంగాణలో ఉంది. నేను తెలంగాణ నేర్చుకున్నాను. ఇక్కడ మీ ముగ్గురం ఆంధ్ర, నేను రాయలసీమ, కర్నూలు. మాది వైజాగ్. మాది విజయనగరం. నాది ఆదిలాబాద్. తెలంగాణ నేర్చుకోవడం ఆల్రెడీ. అంటే మదర్ టంగ్ మరాఠీ, పుట్టి పెరిగింది తెలంగాణనే. బార్డరింగ్. ఓకే. సో ఇప్పుడు మెల్లిగా ఇది రిలీజ్ అవ్వగానే మరాఠీ ఫిల్మ్ ఆఫర్. మరాఠీ ఆల్రెడీ అయితే పోతే అయిపోయింది.
నేను ఏదైతే ట్రైలర్ చూసానో అందులో మీ డైలాగ్ బాగా వైరల్ అయింది కదా, నాకేదో ప్రకృతి సిగ్నల్ ఇస్తుందిరా, మనలో సిగ్నల్ రాదురా నీకు. ప్రకృతి సిగ్నల్ ఇక్కడ ఫోన్ సిగ్నల్ రాదు. అన్న మనల్ని అందరినీ మీరు చెప్పు అని చెప్పి పూజకి హాయ్ పూజ ఏం చెప్పాను దానికన్నా చిరుతల వాయిస్ అని చెప్పి కదా. అదే కదా మన దగ్గర వచ్చేసరికి సీరియస్ కాదు. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారి ఫిలిం ఉంటుంది కదా ఆనందం, గుడ్ మార్నింగ్ సార్ అంటే అలాగ చెప్పారు గుడ్ మార్నింగ్ గర్ల్స్. సో ఉండదు కదా కొంచెం అన్న, ట్రైలర్ చూసినప్పటి నుంచి ఆమె వైరల్ అయింది. అవును. ఇప్పుడు కోర్ట్ అంత పెద్ద హిట్ అవుతుందని నువ్వు ఊహించుంటావో లేదో నాకు తెలియదు, బట్ కోర్ట్ కల్ట్ క్లాసిక్ అయిపోయింది. అప్పుడు లైక్ తన మెయిన్ లీడ్ ఎంత లేదన్న కథ తన చుట్టూ తిరుగుతుంది. సో ఇందులో ఇప్పుడు డైరెక్ట్ నిజంగానే మెయిన్ లీడ్, అందులో అన్నా సరే ఆ ప్రియదర్శి గారు ఉంటారు, ఇందులో అలా కాదు, తన చుట్టే తిరుగుతుంది, ఆ టీమ్ తోనే తిరుగుతుంది. వాళ్ళు అప్పుడు చూసిన టీమ్ కి శ్రీదేవికి హర్ష్కి, ఇప్పుడు చూసిన హర్ష్కి శ్రీదేవికి ఏమైనా తేడా ఉందా? నీతో ఎలా బిహేవ్ చేసేవారు? కోర్టు మూవీ టైంలో రోషన్ నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు, దానికి దీనికి బ్యాండ్ డిఫరెన్స్ ఏంటంటే ఇంకా మంచి ఫ్రెండ్ అయ్యాడు. ఓకే, కోర్టుకి దీనికి. సిరితో అసలు నేను మాట్లాడేవాను కాదు కోర్టులో, చాలా ఇంట్రోవర్ట్ నేను కొంచెం. ఈ సినిమాకి సిరి ఎక్స్ట్రోవర్ట్ కాబట్టి కొంచెం క్లోజ్ అయ్యాం మేము. అంటే ఈ సినిమాలో వీళ్ళందరితో ఫుల్ ట్రావెల్ ఉంటుంది మాకు సినిమా. సో కోర్టులో మాకు ఎక్కువ ఇంటరాక్షన్ సీన్స్ ఏం లేవు, శ్రీదేవితో ఒక్కటో ఎప్పుడో ఉంటుంది. సో మేము ఎక్కువ మాట్లాడలేదు. సిరి అప్పటికి ఎక్స్ట్రోవర్ట్ కాబట్టి మాట్లాడడానికి ట్రై చేశారు, మనం మూవ్ అవటం కదా, మనం మాట్లాడేవాం కాదు. ఈ సినిమాకి కొంచెం బాగానే ఫ్రెండ్స్ అయ్యాం. మీ స్టోరీలు కాసేపు పక్కన పెడితే హాయ్ పూజ సార్ డబుల్ యాక్షన్ అంటే మనం ఇలా ఫ్లిప్ అయినట్టు అన్న ఇట్లా మనతో ఇలా పెట్టి అన్న ఇట్లా ఫ్లిప్ అయ్యాడు. చెప్పండి మహేష్. కానీ నా పేరు అందంగా కూడా నాకు తెలిసింది. ఓకే ప్లీజ్ ఇంకొకసారి చెప్పండి మహేష్. మీ లుక్ మీరు చూసుకున్నప్పుడు పెద్ద భూతద్దాలు పెట్టుకొని, అరే నేను బయట ఇలా ఉంటాను, పైగా ఆల్రెడీ సతీష్ నాతో ఒక డెమో చేశారు, ఇలాంటి రోల్ ఏంటి, ఈ లుక్ ఓవర్ ఈ మేక్ ఓవర్ ఏంటి అని చెప్పేసి ఎంజాయ్ చేశారా? నేనైతే ఎంజాయ్ చేశాను. డీ గ్లామ్ రోల్ కాబట్టి పక్కా గుర్తుపట్టరు, ట్రై చేయాల్సింది చేశాను దీంట్లో. కానీ పూజ ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతుంది కదా, ఇట్లా ఉండదు. లేదండి వీళ్ళు డీఫేమ్ చేస్తున్నారు, నేను సాఫ్ట్ గానే ఏదో ఫేమ్ అన్నదండి. డీఫేమ్ నేను సాఫ్ట్ గానే మాట్లాడతాను, నేను సాఫ్ట్ గానే మాట్లాడతాను. మీరు ఏంటంటే ఒక 2 గంటలు మీరు మంచి పరిచయం అయిపోయారు అనుకో, అప్పుడు తెలిసి అప్పుడు అర్థమవుతుంది. ఇంకా తెలంగాణ బిడ్డలు అంటే మినిమం ఉంటారు కదా, మీరు బార్డర్ బిడ్డలు, మీరు అదే కదా నెక్స్ట్ డే మొత్తం బిడ్డలు తెలుసు అలా ఉంటారు. సో మస్తు షేడ్స్ ఉన్నాయి ఇలా కమలాసన్ అనుకుంటా చాలా ఉన్నాయి అనుకుంటా మీకు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎవ్రీ మూవీ మ్యాటర్స్, లైక్ కొంచెం హిట్ ఇద్దాము, యావరేజ్ హిట్ ఇద్దాము అలా ఏం లేదు, కొడితే గట్టికి కొట్టాల్సి. అండ్ బట్ ఆయన మొహంలో నాకు ఎక్కడ అది కనిపించలేదు, బట్ చాలా చిల్ ఉన్నారు. మేబీ ఆ భయం ఉన్న, ఆ భయం అఫ్ కోర్స్ లోపల ఉంటుంది కానీ బయట కనపడనివ్వలేదు నేను ఆయనతో చూసినప్పుడు అయితే. అంటే ఫార్చునేట్లీ నేను ఉన్నప్పుడే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఆ ఫిల్మ్ ని చూసి మంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఇది 13th రిలీజ్ అయిపోయి చూడాల్సింది, నేను ఎందుకు ఇది పోస్ట్ పోన్ అయిందని నేను సతీష్ గారిని అడిగాను, అని చెప్పారు చాలా రీజన్స్ ఉన్నాయని చెప్పేసి. సో చాలా పాజిటివ్ ఇండస్ట్రీలో కూడా, అంటే మూవీ కంపల్సరీ హిట్ అవుతుందనే ఉంది. అండ్ ప్రొడక్ట్ వాళ్ళు అదే చెక్కినట్టు ఈజీగా మొత్తం పర్ఫెక్షన్ చేశారన్నమాట ప్రాజెక్ట్ ని. అంటే నాకు ఏమాత్రం డౌట్ లేదు, బికాస్ యువర్ ప్రొడ్యూసర్ ఈస్ కోనా వెంకట్ గారు. నేను స్వతహాగా మీమర్ని, మీరందరూ ఎలాగైతే ఒక్కొక్క కెరియర్ స్టార్ట్ చేశారో నేను స్వతహాగా మీమర్ని. సో నా మాక్సిమం మీమ్ టెంప్లెట్స్ అన్ని ఆయన సినిమాలు వచ్చి ఆయన రాసినవే. మొన్న కోన సార్ ని కలవడం కన్నా ముందు ఆయన్ని ఒకప్పుడు కలిశాను. సో అప్పుడు అదే చెప్పాను, సార్ మేము నార్మల్ భాషలో మాట్లాడుకోము, అందరికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, మాకు ఒక సపరేట్ లింగో ఉంటుంది, అది మీమ్ లాంగ్వేజ్ అని చెప్పేసి. సో ఆయన గైడెన్స్ ఎలా ఉండింది? ఎందుకంటే ఆయన ఒకటే చెప్పారు, నేను సతీష్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసాను, బట్ ఎక్కడ ఏ గైడెన్స్ ఇవ్వాలో ఆ గైడెన్స్ మాత్రమే ఇస్తాను. ఇప్పుడు ఒక డైలాగ్ ఉంది, ఆ డైలాగ్ మేము ఒక రకంగా చెప్తాం, దాన్ని ఇంకా ఎట్లా ఇంప్రూవైజ్ చేసి ఎట్లా ఆడియన్స్, అంటే మనకు తెలియదు, మనం పర్ఫామ్ చేస్తాం అంతే, బట్ ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకోవాలనుకున్నది సార్కి తెలుసు. సో సార్ దాన్ని ఇంకా ఎట్లా ఎన్హాన్స్ చేయాలని చెప్పి ఆన్ సెట్ మాకు నేర్పించేవారు అందరికి ఆల్మోస్ట్. ఇంకా బేసిక్ గా టెక్నికాలిటీస్ కూడా, అంటే సింగర్ నుంచి మ్యూజిక్ నుంచి దాని నుంచి, అంటే మేము బేసిక్గా ఏమనుకున్నాం అంటే ఓకే నాకు తెలిసి ఈ సింగర్ వస్తారేమో, ఈ సింగర్ మనం ఇంతవరకు ఆలోచించని మేము బేసిక్ అనుకున్నాం. మేబీ సతీష్ అన్న అలా ఆలోచించలేదు తెలియదు, కానీ దానికంటే మించిన సింగర్స్ కానీ, ఆ లిరిసిస్ట్ కానీ,
సో చంద్రబోస్ గారు అంటే ఇట్స్ నాట్ ఏ సో మేము అసలు Small thing. రోడ్డు పైన తిరిగేటోళ్ళం మాకు ఆస్కార్ ఆయన వచ్చి పాటలు lyrics రాయడం, రాయడం. అది అందులోనూ ఫ్రెండ్స్ కి ఒక పాట ఉండడం. మాకు పాట ఉంది, నిన్న release అయిన పాట. రిలీజ్ అయింది. ఓకే, అవును నేను విన్నాను ఆ పాట, నేను చూసాను, నైస్ సాంగ్. సో ప్రతి దాంట్లో ఆయన మేము ఇలా ఎక్స్పెక్ట్ చేస్తే ఆయన కొంచెం సార్ ప్రతిరోజు సెట్ లో ఉన్నారు. అండ్ అది కాకుండా మీరు అప్పటికే కొన్ని ప్రాజెక్ట్స్ చేసేసి, అంటే మీకు తెలుసు ఈ మీటర్ వరకు ఉన్నారు మీరు. నువ్వు చిన్న చిన్న వాటి చేసి అది ఎడిట్ అయిపోయినా, నువ్వు టమాటా నువ్వు ఒక చిన్న చిన్న ఫిల్మ్స్ చేసి, సో మీరు ఈ స్టాండర్డ్స్ కి అలవాటు పడిపోయి ఉన్నారు. బట్ మీకు ఇండివిజువల్ గా ఒక ఎలివేషన్ ఇచ్చే లెవెల్లో మీకంటే ఇంపార్టెన్స్ వచ్చే రోల్స్ అనేవి ఈ ఫిల్మ్ నుంచి మీరు చూస్తారు. సో ఈ లెక్క మీకు ఇది చాలా స్పెషల్ ఫిల్మ్ ఇది. యా డెఫినెట్లీ స్పెషల్. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రో ఉంటుంది సినిమాలో, అన్ని గుర్తుండిపోయి ఇంట్రోలు అవన్నీ. మీకు బాగా గుర్తున్న మెమరీ ఏంటి షూట్ అవుతున్న టైంలో, ఈ 9 months లో కానీ, లేకపోతే ప్రొడక్షన్ అవుతున్న టైంలో? ఎందుకంటే వేరే ఎక్కడికి వెళ్ళి షూట్ చేశారు? కరీంనగర్ వెళ్ళి షూట్ చేశారా లేకపోతే మొత్తం అవుట్డోరే? ఒడిశాలో షూట్ చేసాం, అండ్ పాములపర్తి, సిద్దిపేట లోపలికి వెళ్ళాం, అండ్ మక్కరాజ్పేట అని చెప్పి ఇక్కడ తూప్రాన్ సైడ్, అన్ని అవుట్డోర్ లొకేషన్. ప్రతిరోజు ఎంజాయ్ గా జరిగేది అది. మేము సపరేట్ గా ఒక రోజు ఇలా ఫన్నీగా జరిగింది అనేది లేదు. ఎవ్రీడే ఫన్. కానీ నాకు బాగా గుర్తుండిపోయేది అంటే బేసిక్గా నాకు ఒక మీరు ట్రైలర్ లో టీజర్ లో చూసుంటారు, ఒక చిన్న జలపాతం ఉండి ఇట్లా వాటర్ ఉంటుంది. సో నాకు మెమరీ ఏంటంటే నాకు స్విమ్మింగ్ రాదు, వీళ్ళిద్దరికి వచ్చే స్విమ్మింగ్. మేము అక్కడ ఉంటాం అనమాట. సో అది ఒడిశాలో షూట్ చేసాం. అది ఏంటంటే కొంతవరకు ఒక 5 feet ఉండి చమ్మని 10 feet ఉందన్నమాట ఒకసారి. సో మేము ముగ్గురం ఇట్లా అనుకుంటూ అక్కడే ఉండాలి. సో మరి వీళ్ళు ఏమనుకున్నారు తెలియదు. లెఫ్ట్ సైడ్ ఉన్నాడు, ఇటు రైట్ సైడ్ ఉన్నాడు. డైలాగ్ చెప్పాలి, చలి మొత్తం ఫ్రీజింగ్ కోల్డ్. 4 hours ఉన్నామన్నా నీటిలోనే. అదేంటి, అది వింటర్ సీజన్ లో, చల్ల మొత్తం అన్ని లోపల నేనైతే ఈడు మాట్లాడుకుంటూ నేను ఈడు చూస్తే లేడు, స్విమ్మింగ్ రాదు. నేను లోపలికి వెళ్ళి వాడిని కాలు పట్టుకుని పైకి లేపితే ఇటు కాలు పట్టట్లేదు. హ్యాపీగా నేను చచ్చిపోతున్నా, పని అయిపోయింది అన్నట్టు నీళ్ళు తాగేసాడు ఫుల్ గా. ఫస్ట్ ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్ లాస్ట్ ఫిల్మ్ లోపల పోతుంటే నేను పట్టుకొని పైకి లేపితే వాడు వచ్చి లాగితే ఇద్దరం పట్టుకొని నీ తోస్తే అప్పుడు మామ అంటున్నాడు. ఈ సినిమా నాకు ఇంకా సీన్లు బాగా ఉన్నాయి అనుకున్నాడు. సో నేను చెప్పాను, అరే నువ్వు మామ మీరు ఇక్కడే ఉన్నారు మామ, మీరు కొంచెం గదిలో నాకు చాలా షివరింగ్ వస్తుంది. ఆ సీన్ అంతా వీడు పట్టుకోండి వీడిని కింద నీటిలో కనిపించదు కదా, కాలుతో ఇలా పట్టుకొని వీళ్ళు చేతులు పట్టుకొని చేసిన ఇట్లా సరే అయితే చచ్చిపోతుంటారా అని మూమెంట్. అది సరే అయితే చచ్చిపోతుంటారా అయిపోయింది. ఎందుకంటే అసలే కొంచెం షార్ట్ హైట్ ఉన్నాడు, అదేమో 10 feet ఉంది. లోపలికి వెళ్ళిపోయాడు, లోపలికి పోతుంటే నీళ్ళు మళ్ళీ ఆల్రెడీ ఆ షూటింగ్ ఒక 2 months ముందు 3 months ముందు ఒక న్యూస్ వచ్చింది, రాణి వాటర్ ఫాల్స్ లో కొట్టుకుపోయి చనిపోయారని చెప్పి. సేమ్ వాటర్ ఫాల్స్ గుర్తొచ్చేట్టుంది అలాగా. సేమ్ వాటర్ ఫాల్స్ లో వెళ్తున్నా చప్పని జారి కింద పడిపోయినా నేను. ఇన్ మెమరీ ఆఫ్ మిస్టర్ విహాన్ స్పెషల్ థాంక్స్. నెల చెక్ వెళ్తుంది. కానీ అప్పటికి అంత భయం పెట్టుకుని కూడా పర్ఫార్మెన్స్ లో ఇంత కూడా మీరు ఆ సినిమా థియేటర్ లో పిచ్చి పిచ్చిగా నవ్వుతారు. ఎందుకంటే అసలు మీకు కనిపించదు, మేము చెప్తున్నాం కదా ఎంత మీకు కనిపించదు. పర్ఫార్మెన్స్ ఎట్లా ఇచ్చినాడంటే ఎక్సలెంట్ ఇచ్చినాడు అసలు పర్ఫార్మెన్స్ ఆ సినిమా. సో యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. వీడి వల్ల నాకు పునర్జన్మ. దాంట్లో ఇట్లా పట్టుకొని అది తోసి వెళ్ళిపోతున్నాడు అన్న. ఇలా నొక్కి సిపిఆర్ చేయలేదు, అది చేసి నేను వచ్చిపోయాడు ఫస్ట్. లేపి ఇది తంతే అప్పుడు పోయి అటువైపు ఉన్నాడు వాటర్ లోనే. అసలు ఇది ప్రాపర్ బిహైండ్ ది సీన్ మెమరీ. ఎవరు తీయలే వీడియో? సతీష్ గారిని అడగాల్సింది. ఎందుకు సార్ అంటే బడ్జెట్ లో అని చెప్తాడు, మా దగ్గర ఉన్న కెమెరాలతో మా షూటింగ్ చేసుకోవాలా, వీడియో షూటింగ్ చేసుకోవాలనుకుంటారు. మా దగ్గర దాని తర్వాత మా దగ్గర ఒక వీడియో ఉంటది, మేము ఇట్లా అంటే తీ ముఖం తీ అట్లెందుకు పెట్టినాడు అంటుండే. అప్పుడు పెట్టకరా భయపడినట్టు పెట్టకరా ముఖం అంటే ఆగరా అంటే. సో ఇది నీకు మెమరీ కాదు, ఇది మెమరీ. సెకండ్ ఛాన్స్ లైఫ్ ఇచ్చింది, లవింగ్ మెమరీ, ఫియర్ మెమరీ. సో మీ నలుగురులో డైరెక్టర్ ఫేవరెట్ ఎవరు? డైరెక్టర్ ఫేవరెట్ వీడే. ఎందుకు? యునానిమస్ వీడే. ఎందుకంటే మా ఫేవరెట్ కూడా వీడే. అంటే వాడు అంటే అది చెప్పినా కదా,
మేమందరం పర్ఫామ్ చేయాల్సి వచ్చింది. వాడు బయట నేచురల్ గా ఆయన చేసుకుంటుంటే మిగతా వచ్చి కెమెరాలు అంటే పెట్టుకున్నాం. వీడికి ఏంటంటే అన్న నేచురల్ అట్లే ఉంటాడు. అంటే ఒక సత్యకి, వెన్నెల కిషోర్ కి, ఆయనకి అంటే వాళ్ళకి ఎలాగైతే ఒక యూనిక్ కామెడీ టైమింగ్, యూనిక్ ఎక్స్ప్రెషన్ ఉందో వీడికి అట్లుంది. నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు నచ్చిన ఇంకో విషయం ఏంటంటే మీ గురించి మీరు కొట్టుకోకుండా, అంటే మేబీ లైక్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఫిల్మ్. ఒక 40 days మనం వర్క్ చేసిన తర్వాత మేము ఫస్ట్ టైం కలిసినప్పుడు అందరం స్ట్రేంజర్సే, బట్ రోజు కాల్ మాట్లాడుకుంటాం మేము ఇప్పుడు. అవును. ఎట్లా ఫ్రెండ్స్ అయిపోయినామంటే, వీడు ఇప్పుడు ఆల్రెడీ వెబ్ సిరీస్ లో హీరో చేస్తున్నాడు, వాడికైతే 10 సినిమాలు ఉన్నాయి. ఓరే వస్తాయి చాలా బిజీ, వస్తాయి సైలెంట్. సో అట్లా. కానీ ప్రతి ఒక్కరు రోజు ఫోన్ చేసి, అరే మామ ఏంది పరిస్థితి, ఏంది, ఎట్లా మన సినిమా ఏంది. సో అంత క్లోజ్నెస్ పెరిగింది మా మధ్యలో. అండ్ ప్రతి గ్రూప్ లో ఒక అమ్మాయి ఉంటది, అబ్బాయితోనే ఉంటది, ఆమె అమ్మాయితో ఉండదు. అదే నేను లైక్ ఎంటైర్ వైబ్ ఆఫ్ ద ఫిల్మ్ చూసినప్పుడు నేను చూసాను, లైక్ ఇప్పుడు మీరు ఎంత 4 అబ్బాయిలు ఉంటారు, హీరోయిన్ ఉంటుంది, దానికి సపరేట్ ట్రాక్ ఉంటుంది, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి లైక్ ఈక్వల్ గా స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక రోల్ అవసరమై ఉంటుంది. సో అది ఎవరు పోర్ట్రే చేస్తారు అనేది కూడా ఇంపార్టెంట్. ఇదనే కాదు, ఏ సినిమా తీసుకున్నా, ఒక హ్యాపీ డేస్ తీసుకున్నా, లేకపోతే యూత్ కనెక్ట్ ఏ ఫిల్మ్స్ తీసుకున్నా సరే, ఆ ఫీమేల్ క్యారెక్టర్స్ అన్నిటికీ చాలా ఇంపార్టెంట్ గా ఉంటారు. ఈ మూవీతో ఆమె నోటెడ్ అయిపోతుంది. తను కూడా నేచురల్ గా, తను కూడా ఆమె నేచురల్, ఆమె ఆల్రెడీ పాండరంగా పండరీపూర్ లో వెళ్ళి ఏదైతే చేస్తుందో సేమ్ ఇక్కడ జస్ట్ కాస్ట్యూమ్ చేంజ్ అయింది, మీ కెమెరా పెట్టారు. ఓకే, సతీష్ జవాజ్ గురించి ఒక 1 word లో చెప్పాలంటే, 1 word or 1 sentence లో చెప్పాలంటే? రైటింగ్ లో జమ్మన్న. ఓకే, దానికి మించి ఇంకేం లేదు. అంటే 1 word అన్నారు కాబట్టి అది చెప్పి. సో రైటింగ్ how was your experience, and if you have to say something about Satish, మీ డైరెక్టర్ సతీష్ జవాజ్ గారి గురించి? he's like a family and a leader kind of thing. హిట్లర్ గారి గురించి? హిట్లర్ అని చెప్పేసి ఆయన వచ్చినప్పుడు కొడతాడు. మొన్న ఇంటర్వ్యూ చేసినప్పుడే అన్నాడు. ఆయన ఏం లేదు, ఆయన మనము సినిమాలో అందరం కూడా చాలా అంటే ప్రిపేర్ అయ్యి ఫుల్ పర్ఫామ్ చేసి, అది చేసి ఇది చేసి కింద మీద పడి అన్ని చేసి వస్తాం. వచ్చి అన్నని అడుగుతాం, అన్న ఎట్లుందా, సీన్ ఎట్లుందంటే సింగిల్ ఎక్స్ప్రెషన్ అంతే. అదేందనా అంటే అంటే ఏదైనా చెప్పానా, చేసినాం కదా అన్న, కెమెరాకి ఎక్స్ప్రెషన్ అంటే అది కదన్నా చెప్పానా, ఏదైనా ఉన్నాడు కన్వే అవుతుంది. డైలాగ్ చెప్తే కన్వే అంటే అంతే పో. సతీష్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటది? సతీష్ అన్న ఈయన ఇటు సైడ్, ఆయన అటు సైడ్. ఇటు సైడ్ సతీష్ అన్న కూడా అంతే. ఎక్కువ రేక్ ఏమేవారు షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఆ సీన్ బాగా చేసావు అని చెప్తారు. బట్ అప్పుడు మాత్రం సెట్ లో ఉన్నప్పుడు నెక్స్ట్ షాట్ అన్న ఎలా వచ్చిందని అంటే, అంతేరా వచ్చిందిరా శివన్న. ఇంకా శివన్న అయితే ఇక బాగుంది, ఏంది ఎల్వా అంటే. కానీ వాళ్ళకి వచ్చేదాకా, అంటే వాళ్ళు అనుకున్నది వచ్చేదాకా దే విల్ డెఫినెట్లీ కీప్ ఆన్ గోయింగ్. సో మెయిన్ గా మీరు 6 ఉంటారు కదా, మీరు 4 హీరో హీరోయిన్, ఇంకా 2. సో మీ నుంచి ఎక్కువ నడుస్తుంది, సాయి కుమార్ గారు ఉన్నారు. సో లైక్ ఈ మీ 40-50 days అయితే షెడ్యూల్ ఉండిందో, ఈ ఎంటైర్ జర్నీలో మిమ్మల్ని, మీలో ఎవరినన్నా సరే మీ 6లో ఒక్కరిని వచ్చి బాగా మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయా? బాగా అది ఎవరైనా కానీ, కోనా సార్ అయి ఉండొచ్చు, మీ సతీష్ గారు అయి ఉండొచ్చు, మీ శివ గారు అయి ఉండొచ్చు. మన అంటే సిరి రోషన్ క్లైమాక్స్ సీన్. సో అది షార్ట్ చేసిన తర్వాత అందరూ, అంటే మీరు క్లైమాక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో మొత్తం సెట్ అంతా అప్రిషియేట్ చేశారు. ఆ పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది క్లైమాక్స్. కోనా సార్ గురించి ఒక 1 word లో చెప్పాలనుకుంటే? కోనా సార్ ఎట్లంటే, కోనా సార్ 1 word అని చెప్పలేము, కానీ సార్కి తెలుసు ఏది ఆడియన్స్ పల్స్ అనేది, అది రాబట్టుకుంటారు సార్. సో దాంట్లో సార్ జమ్. ఆయన ఇంకా మాకు ఇంకా దూత అనుకోలే ఇంకా మాకు. సో బేసిక్గా మాకు ఏం చూడలేదు కదా, సో ఇవన్నీ కొత్త. సో అన్నీ మాకు మీడియాని అందరినీ పరిచయం చేశారు సార్. ఎట్లంటే మాకు ఎవరో తెలియదు, ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరు లేరు, సారే మాకు అంతే. ఎవరు అత్యంత బిగ్గెస్ట్ సపోర్ట్ వచ్చింది మీకు అసలు. మేము ఎలా అంటే, డైలీ కోన వెంకట సార్ తో ఉంటుంటే నిజంగానే మనం ఎక్కడో వైజాగ్ లో ఏదో చేసుకుంటున్నాం, ఒక ఫ్యామిలీలో పిల్లల్ని చూసుకున్నారు సార్ అయితే. సో సింపుల్, ఎక్కడికి వెళ్ళినా, బయట ఎక్కడికి లంచ్ డిన్నర్కి వెళ్ళినా మమ్మల్ని పిలుస్తారు తప్పకుండా. అంటే ఎలా అంటే, మేము మనం పెద్ద యాక్టర్లు, అసలు మనం యాక్టర్లు కాదులే అనుకున్న ప్రతిసారి ఆయన రండి, మీరు ఇక్కడ కూర్చోండి, ఇటు రండి, ఇక్కడికి రండి, అది చేయాలి ఇది చేయాలి మనం అని చెప్పి కొంచెం బాగా సపోర్టివ్గా.
అంటే మేము అంటే ఇంక వీళ్ళు చిన్న యాక్టర్లు కాదు అని అనుకునేలా చేస్తారు ఆయన. ప్రతి ఆ ఒక్క విషయం ఆయన కూడా చెప్పారు. ఈ ఫిలిం తర్వాత వీళ్ళకి చాలా ఫ్యూచర్ ఉండబోతుంది, ఇండివిజువల్ గా ఒక్కొక్కరికి చాలా మంచి ఫ్యూచర్ ఉండబోతుంది, చాలా ఫిలిమ్స్ కూడా వస్తాయి, ఎందుకంటే ఒక హ్యాపీ డేస్ వైబ్ ఉండింది మా ఫిలిం లో అని చెప్పి చెప్పారు. అలాంటి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఏదో వచ్చేసారు ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఉన్నారు, నాలుగు జోక్లు వేసి వెళ్ళిపోయారు, స్లాప్స్టిక్ కామెడీ చేసి వెళ్ళిపోయారు అన్నట్టు కాకుండా వి మేడ్ షూర్ అందరికి మంచి రోల్స్ రాసాము అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ ఏది కూడా స్లాప్ స్టిక్ ఉండదు, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ విత్ ద స్టోరీ. మా కామెడీ కూడా స్టోరీతో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్ ఫిల్మ్ ఫర్ ద ఆడియన్స్. అంటే కొంతమంది చాలా మంది ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని ట్రోల్స్ ఏవో చేశారు నార్మల్ గా, బట్ సినిమా చూసిన తర్వాత అది ఎందుకు అనేది ఒక రీజనింగ్ ఉంటుంది. సాంగ్ తిప్పుకుంటాను ఎందుకు వీళ్ళకి ఎందుకు అంత కమర్షియల్ సాంగ్ ఎందుకు, ఆ కాస్ట్యూమ్స్ ఏంటి ఇవేంటి అనేది ఒకటి ఉంది, కానీ సినిమా చూస్తే మాత్రం దానికి ఒక రీజనింగ్ ఉంటుంది. ఆ జస్టిఫికేషన్ డైలాగ్ కూడా వీడిదే ఉంటుంది. అది చూడండి అప్పుడే డైలాగ్ చెప్పాలి, స్పాయిలర్ ఇచ్చాడు అప్పుడే. డైలాగ్ చెప్పలేదు కదా, కట్ చేసింది. మరి నవ్వుతున్నాడు. ఒరే ఆగ్రా. సుకోన గారి గురించి చెప్పాలంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేని మాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు అంతే. బ్యాక్గ్రౌండ్ మా బ్యాక్గ్రౌండ్ సేమ్ థింగ్, ఈజ్ లైక్ అ గాడ్ టు us. ఓకే. సో హర్ష్ రోషన్ గురించి చెప్పాలనుంటే మీ కో స్టార్స్. హర్ష్ ఇంకా ఫ్రెండ్ అని కాదు, ఒక బ్రదర్, ఓన్ బ్రదర్ అనుకోండి, ఓన్ బ్రదరే లైఫ్ లాంగ్. కెన్ పెళ్లి గురించి కాదు మామ, గురించి నీ ఆన్సర్ కి మా ట్యూబ్ ఎన్ననంగానే లైట్ పడిపోయింది. నేను మాయా అని పిలుస్తుంటాను. సో వైజాగ్ లో ఎవరైనా ఇష్టం ఉంటే మాయా, వైజాగ్ కనెక్ట్. రోషన్ కూడా నన్ను మాయా అని పిలుస్తాడు. సో ఈ సినిమాకి చాలా క్లోజ్ అయ్యాం మేము. సో ఎలా అంటే ప్రొఫెషనల్ చెప్తున్నా, తన ఆన్సర్ ఎప్పుడు నువ్వే చెప్తావా? అంటే వీడు మా అందరు అప్పుడప్పుడు వీనికి డైరెక్ట్ చేయాలి, అప్పుడప్పుడు వీడికి చెప్తున్నాను అనమాట, ఎందుకంటే వీడు వేరే జోన్ లోకి వెళ్ళిపోతాడు. నేను అది అదే కాపాడుతూ ఉండాలి మళ్ళీ. ఆస్కార్ కి ఇప్పుడే వెళ్ళొచ్చాను, సో ఇప్పుడు అకాడమీ అవార్డ్స్ కి వెళ్తున్నాను, ఇట్లా మాట్లాడతాడు. సో మంచి ఫ్రెండ్. సీన్స్ ఉన్నాయి కదా వాళ్ళతో కంప్లీట్ గా. రోషన్ కూడా ప్రతి స్కెడ్యూల్ అయిన తర్వాత మా గ్రూప్ లో మెసేజ్ పడుతుంది, థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్ వల్లే మొత్తం అంతా ఇలా బాగా అయింది అని చెప్పి. మంచి సపోర్టివ్ స్టార్ అన్న. ప్రిపేర్ వచ్చినట్టుగా ఉండండి నాకైతే. అక్కడికి వచ్చేసరికి టైం ఉంది కదా, ప్రిపేర్ అవుతున్నాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అక్కడ నుంచి స్టార్ట్. కాదు మాకు డౌట్ ఏంటంటే మీరు ముందే క్వశ్చన్ రెడీ చెప్తారేమో అని. అంటే తనే నాకు క్వశ్చన్స్ ఇచ్చారు యాక్చువల్లీ వచ్చిన తర్వాత. తెలియదు మాకు. సింపుల్ గా చెప్పాలంటే నార్మల్ గా బన్నీ అన్నకి ఆర్య ఎలాగో రోషన్ కి బ్యాండ్ మేళం. నిజంగా ఈ విషయం కోన గారు కూడా చెప్పారు నాకు. ఇది మూవీ అంటే ఎగ్జాక్ట్లీ అదే అలా చెప్పలేదు. ఈ ఫిలిం వీళ్ళకి లైక్ కోర్ట్ ఏదైతే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిందో వాళ్ళు స్టార్స్ అవ్వడానికి ఫిలిం అవుతుంది. అది అసలు ఫుల్ యాక్టింగ్ వైజ్ అంటే రోషన్ డాన్స్ ఇప్పటి వరకు ఎవరు చూడలేదు, చాలా బాగా చూస్తారు. యాక్టింగ్ ఆ రేంజ్ లో మాక్సిమం ఈ మూవీస్ లో, ముందు మూవీస్ లో చూడలేదు, దీనిలో చాలా డిఫరెంట్ గా చూస్తారు మనోడు యాక్టింగ్. సో పూజ హౌ సపోర్టివ్ వాస్ కోన సార్? హి ఇస్ లైక్ ఎ టీమ్ లీడర్. లైక్ నాకు సెట్ లో కొన్ని తెలియవు, తనే చెప్పారు. ఏదైనా మిస్టేక్ అయినా, ఏదైనా డైలాగ్ అయినా తనే లైక్ వచ్చి పూజ ఇది కాదు ఇలా వస్తుంది, ఐ నో యూ డోంట్ నో బట్ ఇట్స్ ఓకే అని అన్నాను. అంటే ఇది నార్మల్ గా చెప్పాలంటే అన్న ఈమె స్మూత్ గా చెప్పింది, అంత మొత్తుకోకు. సో ఈ టోన్ అనమాట అది. అలా చెప్పలేదు, మా అందరికి చెప్పు అన్న కలిసిపోయి. మరి ఇక్కడ చాలా స్మూత్ గా చాలా సైలెంట్ గా అదే ఇప్పుడు నాలుగు గోడలు బయటకు వెళ్ళినాం అనుకో, అమ్మో బయట మేము అప్పుడప్పుడు వెహికల్ లో పోతున్నప్పుడు హార్న్ పని చేయకపోతే చెప్తాం పూజ ఒక్కసారి అన్ని బండ్లు వెళ్ళిపోతాయి. ఓకే, శ్రీదేవితో ఎలా ఉండింది ఆన్ సెట్? శ్రీదేవి ఇంకా అల్లరి చేస్తూనే మొత్తం సినిమా అంతా అయిపోయింది. అట్లా ఉంటుంది సినిమా. శ్రీదేవితో ఒక కంప్లీట్ లైవ్లీ ఉంటుంది సినిమా. సో ఆ సెట్ ఆమెమో నవ్వుకుంటూ ఉంటది, మనమేమో ఇమ్మీడియట్ గా రోల్ అనగానే సిరి ఇమ్మీడియట్ గా షిఫ్ట్ అయిపోతుంది, రోల్ అనగానే యాక్షన్ అనగానే షిఫ్ట్ అయిపోతుంది, మేమేమో ఇంకా అనడం తిట్లు తింటాం. సో సిరీస్ వెరీ వెరీ లైవ్లీ. ఇప్పుడు నాగేశ్వన్ గారు ఒక ఇంటర్వ్యూ స్పీచ్ లో ఇందులో చెప్పారు, మేబీ చాలా హైపర్ గా ఉన్నారు, సో మేబీ నెక్స్ట్ సినిమాకి అలా ఉంటారులే తెలియదు, ఎందుకంటే మీడియా అంతా మార్చేస్తారు కదా, సో నువ్వు ఇలా బిహేవ్ చేయాలి అని చెప్పి. సో నెక్స్ట్ సినిమాకి అలా ఉంటారు లేదో తెలీదు, ఈ ఫస్ట్ సినిమాకి అలా. నాకు తెలిసి సిరి ప్రతి
ప్రతి సినిమాకి ఇలాగే ఉంటది, మాదేమో ఆ చిన్న తనని ఏ మీడియా ఏ ఇమేజ్ ఏది బాధించొస్తానండి, అలాగే ఉంటుంది. ట్రాన్స్పరెంట్ గా శ్రీ మనకు శ్రీదేవి అవుతుంది. తను ఆల్రెడీ శ్రీదేవి యాక్చువల్లీ సార్ కూడా అన్నారు అదే విషయం. సో మేడం శ్రీదేవి. సో సాయి కుమార్ సార్ తో కూడా మీకు మంచి సీన్స్ ఉన్నట్టున్నాయి. ఆయన కొన్ని సీన్స్ సింగిల్ టేక్ లో చేసేస్తారు, మీరేమో అప్పుడే ఫ్రెషర్స్. అంటే ఆయన ఎక్స్పీరియన్స్ తో పోల్చుకుంటే ఫ్రెషర్సే. చాలా సీన్స్ ఉంటాయి ఇవి, లైక్ ఎలా ఉండేది? సీన్లు ఉన్నాయి, బట్ ఫార్చునేట్లీ ఆ సీన్ లో మేము ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి, మాకు తెలుసు సాయి కుమార్ సార్ వస్తున్నారంటే మళ్ళీ ఎక్కడ టేక్ అవ్వకూడదని మేమైతే పర్ఫెక్ట్ గానే ఉన్నాం. సో మా సైడ్ నుంచి అయితే డిలే ఏం అవ్వలేదు. ఓకే, నైస్. నేను చెప్పాను కదా, నేను చూసింది, ఐ వాజ్ అబ్జర్వింగ్, నాకు ఎక్కడా కూడా మీది మీరే, నేను నా స్క్రీన్ స్పేస్ నాది, నా గురించి అన్నట్టు కాకుండా, యూనో హీ వాస్ నైస్, దిస్ మై యూనో వీళ్ళు సపోర్టివ్గా ఉండింది, వీళ్ళు ఎంకరేజ్గా ఉన్నారు. నాకు తెలిసి అదే క్యారీ ఫార్వర్డ్ అయింది అనుకుంటాను. సి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫిల్మ్స్ రిజల్ట్ రేపు పొద్దున ఎలా ఉంటుందో నాకు తెలీదు, బట్ ఈ ఫిల్మ్ మీ అందరికి చాలా స్పెషల్, ఎందుకంటే మేకింగ్ పరంగా మీ అందరికి ఒక మెమరీస్ ఉన్నాయి కాబట్టి. మనం చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. ఓకే, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ ముందే చెప్తే కొంచెం ప్రిపేర్ ముందే చెప్తా. అంటే నీకు వచ్చింది అనుకో, ఫస్ట్ నీకే కదా ప్రిపేర్ అయిపోతుంది, ఫస్ట్ ర్యాపిడ్ ఫైర్. ఓకే, సో తనతో స్టార్ట్ చేద్దాం. సో కోన సార్ అన్ని ఫిల్మ్స్ నీకు గుర్తున్నాయా? అంటే మాక్సిమం గుర్తుంది. సో అంటే ఆయన పనిచేసిన సినిమాలన్నీ మాక్సిమం హిట్స్. సో అవన్నీ అవి తెలియకుండా సినిమాలోకి వచ్చే వాళ్ళు ఎవరు కూడా అవి తెలియని వాళ్ళు ఉండరు. నేను ఇప్పుడు ఒక ఫిల్మ్ చెప్తాను, వెంటనే మీ నలుగురిలో ఆ ఫిల్మ్ నుంచి ఒక డైలాగ్ చెప్పాలి. ఫస్ట్ ఫిల్మ్ దూకుడు. చూద్దాం ఎవరు ఫస్ట్ చెప్తారా? నాగార్జున గారు. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కొట్టండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. 26 థియేటర్ రండి. నాగార్జున గారు ప్లీజ్ చూడండి. అదుర్స్ చూసారా సార్ గురుగారు గుండెలు కదరా. ఓకే, రెడీ? రెడీ కాదు, సినిమా పేరే రెడీ. రెడీ చిట్నాయుడు. వీడికి దండం కాదు, పిండం పెట్టాలి. ఓకే, డి. నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారి గారు. వెంకీ. బాద్షా. నిన్ను కోరి. నాని. కజరారే. ఏం మాట్లాడుతున్నావు పూజ నువ్వు? అది అలా అమ్మ నాన్న తమిళ అమ్మాయి. తమిళ అమ్మాయి. తండ్రులందరూ నీలాగే ఉంటారు అనుకున్నావా? ఎగ్జాక్ట్ డైలాగ్ రాకపోయినా ఎమోషన్ వచ్చింది. ఒరే నేను ప్రిపేర్ అవ్వను, చిన్నందుకే సినిమాలు చూడాలి. సరే, సెల్ఫీ ఫ్రీక్ ఎవరు? ఇది నేను కాదు, యాక్టింగ్ చేయకు. సెల్ఫీ ఫ్రీక్. ఫుడీ ఎవరు? ఫుడీ నేను. ఓకే, ఎక్కువ టేక్స్ తీసుకున్నది ఎవరు? నేను. వాగుడుకాయ ఎవరు? అస్సలు ఇది కాంట్రాస్ట్ ఆన్సర్ నాకు ఇది. సో బాగా సైలెంట్ గా ఉండేది ఎవరు? వీళ్ళిద్దరు కొంచెం హైపర్ అనమాట. వెల్ గైస్, మీ బ్యాండ్ మేళాన్ని మొత్తం తీసుకొచ్చి లైక్ మీ బ్యాండ్ మేళం సౌండ్ ఏంటి, అది ఎంతవరకు ఎక్కువ వస్తుంది అనేది మా స్టూడియోకి వచ్చి మీ సినిమా గురించి ఎలా ఉండబోతుంది ఏంటి అన్ని చెప్పారు. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ. నేను చెప్తున్నాను కదా, జెన్జీలో నేను చూస్తున్న, నేను జెన్జీనే కాదనట్లేదు, నేను చూస్తున్నది ఏదైనా ఉందంటే లైక్ యూఆర్ వెరీ సపోర్టివ్ టు ఈచ్ అదర్. అండ్ ఫస్ట్ ఫిల్మ్ ఇస్ లైక్ వెరీ ఇంపార్టెంట్, అది మనకి చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది ఆ ఫిల్మ్ నుంచి. సో మీ ఇండివిజువల్ స్టోరీస్ ఎంత ఏ లెవెల్లో హిట్ అయ్యాయో, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ అందరికి కూడా అదే లెవెల్లో మీకు రికగ్నిషన్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటుంది హై. అండ్ హోప్ ఇదే డిస్కషన్ మనం పోస్ట్ సినిమా చూసిన తర్వాత ఇప్పుడు ఇదే ఈ ఎంటైర్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్పుడు కనెక్ట్ చేసుకుని, ఓహో ఇది ఆ సీనా, ఆ సినిమా, ఆ సందర్భం అని కనెక్ట్ చేసుకుని మళ్ళీ మనం సక్సెస్ స్టోరీ, మీ బ్యాండ్ మేళం సక్సెస్ స్టోరీలో మళ్ళీ ఇదే స్టూడియోలో వీలైతే ఏదైనా మంచి ఇంకా మీ బ్యాండ్ మేళం ఆఫీస్లో కూర్చొని డిస్కషన్ చేస్తామని హోప్. అప్పుడు హర్ష్ రోషన్ అండ్ శ్రీదేవి కూడా యాడ్ అవుతారని, సతీష్ గారు, శివ గారు అండ్ కోన వెంకట్ సార్ కూడా యాడ్ అవుతారని కోరుకుంటూ, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ బ్యాండ్ మేళం రిలీజ్. మీరు చెప్పండి, మీ ఎన్నో సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి, మీ బ్యాండ్ మేళం ఎందుకు రిలీజ్ అవ్వాలి, ఇండివిజువల్గా మీరు ప్రమోట్ చేయండి. సో బ్యాండ్ మేళం అనే సినిమా మీ అందరికీ కూడా
ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. జస్ట్ ఏదో వచ్చి నవ్వుకొని పోవడం అనేది ఉండదు. త్రూ అవుట్ ద ఫిలిం నవ్వుతూనే లాస్ట్లో మీరు మంచిగా ఫీల్ అయ్యి ఇంటికి తీసుకెళ్లే సినిమా అండ్ గుర్తుండిపోయే సినిమా. సో ఫ్యామిలీతో పాటు రామనవమి రోజు అందరూ వచ్చి మా సినిమాని ఎంకరేజ్ చేయండి. మేము అందరం కొత్త వాళ్ళం. సో మీరు ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా విల్ ఫర్దర్ ఎంకరేజ్ అవుతాం ఇన్ ద ఫిలిమ్స్. సో మీరు ఎంకరేజ్ చేయండి, మేము ఎంకరేజ్ అవుతాం. యా ప్లీజ్ వాచ్ ఆ ఫిలిం ఆన్ March 26. బ్యాండ్ మేళం ఈ సినిమా అంటే చాలా బాగా వచ్చింది మాకు. మొత్తం సినిమా మొత్తం చూసాం, చాలా బాగా వచ్చింది. సో కంపల్సరీ ఇది ఫ్యామిలీ అంటే ఈ వీళ్ళతోటే చూడాలి, అంటే లవర్తోటి చూడాలి, మరదలతోటి చూడాలి, లేదంటే అలా కాదండి. ఇది మొత్తం ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్ళి చూసే ఫిలిం ఇది. ఒక 2 hours హ్యాపీగా మీ కష్టాలన్నీ మర్చిపోయి హ్యాపీగా నవ్వుకుంటారు, హ్యాపీగా ఒక బాధని ఎంజాయ్ చేసుకుంటూ బయటకు వస్తారని తప్పకుండా నమ్ముతున్నాను. ఫిలిం చాలా వచ్చింది, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా 26 రిలీజ్ అవుతుంది. చాలా రోజులు అయిపోయింది అని ఇలాంటి సినిమా చూసి అని మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అంటే దీని మించి ఇంకేం చెప్పలేదు. సినిమా చూసినాక మీరే ఎక్స్పెక్ట్ అందరికీ చెప్తారు. ఎక్స్పెక్ట్ చేయలేము. నువ్వు చెప్పు పూజ. ఈ సినిమా ఉగాది పచ్చడిలో ఉంటది. ఉగాది అయిపోయింది. అయిపోయింది, అందుకే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అప్పుడు తిన్నట్టు ఫ్రిడ్జ్ పెట్టుకొని రామనవమి నుంచి టేస్ట్ చేస్తారు మీరు. మరి రామనవమి రోజు తినాల్సిన వడపప్పు పానకం దాని గురించి సంగతి ఏంటి? అది కూడా ఎండింగ్ లో తినేస్తారు. తను డివోషనల్ కదా, సో పండగలకి రిలేట్ చేసి చెప్తాను. బాగుంటది. March 26 తప్పకుండా చూడండి. సో అది వన్స్ అగైన్ మీ ఎంటైర్ బ్యాండ్ మేళానికి మీ బ్యాండ్ మేళం సౌండ్ గట్టిగా ఎక్కువ రావాలని, మళ్ళీ ఓ పెద్ద మేము ఒక 12-20 మంది బ్యాండ్ ని పెట్టుకొని మేము ఇక్కడ సెలబ్రేషన్స్ కి మేము రెడీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కంగ్రాచులేటింగ్ యూ అండ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ బ్యాండ్ మేళం. సతీష్ గారికి ఐ హోప్ నేను బాగానే ఇంటర్వ్యూ చేశాను అనుకుంటాను, ఎందుకంటే చూస్తూ ఉంటాను. ఐ ఓ హిమ్ అ వెరీ గుడ్ ఇంటర్వ్యూ. ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ఇన్వైటింగ్ us. అండ్ ఈ హిట్ టీవీ లాగే మా సినిమా కూడా హిట్ అవ్వాలి. అంటే మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ హిట్ టీవీకి మళ్ళీ ఇంటర్వ్యూ కావాలి. ఫస్ట్ ఇక్కడే ఇస్తామన్నా. ప్రామిస్ కూడా చేస్తాం. అంతే, ఇదే వీడియో రికార్డ్ అవుతుందిగా, ఫస్ట్ ఇక్కడే ఇద్దాం. 4K లో రికార్డ్ అయింది, ప్రూఫ్ ఉంది ఇప్పుడు మాకు. సో ఈ హిట్ మా సినిమా హిట్ అయిన తర్వాత మళ్ళీ హిట్ టీవీ వచ్చి మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడి మాటలు నమ్మకండి, మా మాటలు నమ్మండి. సర్లేండి, ఏదైతే అది. చూసారా సరే, డబుల్ యాక్షన్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.